అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం పెసరపప్పు మెంతికూర చేసుకుందాం. దానికి కావాల్సినవి 3/4 కప్పు పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, టమోటా, ఒక చిన్న ఎర్రగడ్డ, అరచెక్క నిమ్మకాయ అంత చింతపండు, కొంచెం పసుపు, కారం, ఉప్పు తగినంత, 3 కట్ల మెంతికూర. ఈ మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది షుగర్ పేషెంట్లు కూడా ఎక్కువ తింటారు. పెసరపప్పుని కొంచెం దోరగా వేయించుకుందామండి. మెంతికూరని ఈ చివరిలో ఉన్న ఏర్లన్నీ కట్ చేసేసి ఇవి శుభ్రంగా గుంజి పెట్టాలండి. పెసరపప్పు మనకి సగం వరకు ఉడికిపోయింది. టమోటాలు, ఉల్లిపాయ ఇవన్నీ ఉడికాయండి సగం వరకే. మనం గుంజి పెట్టుకున్న మెంతికూర వేసేద్దామండి. ఇది అప్పటికి సగం ఉడికిపోయింది. ఉప్పు అంతా సగం ఉడికిన పెసరపప్పులో ఈ మెంతికూర వేసేసామండి. ఒక 20 నిమిషాలు ఇది మూత పెట్టి చేస్తే మెత్తగా ఉడికిపోతుంది. ఇది ఉడికిపోయిందండి. ఇది రుబ్బేసి తాలింపు పెట్టేసుకున్నాం.